ఉజ్జటి ఎంత గొప్ప మాట అండి నిజంగా. కేదారాది సమస్త తీర్థములు కోర్కంచుడబో నీటికి, ఎందుకురా కేదారాది తీర్థాలకు పారిపోతారు? నిజంగా నువ్వు ఇక్కడే ఈశ్వరుణ్ణి నమ్మితే సమస్త క్షేత్రములు నీ ముంగిట ఉన్నాయి. నువ్వే త్రివేణీ సంగమం అయిపోయావు ఆ ఈశ్వరారాధన చేత. అందుకని నువ్వు ఆ స్థితిని పొందాలి. నువ్వు తీర్థాల వెంట తిరిగితే నీకు ఎప్పటికి వస్తుంది ఆ స్థితి అని అడిగినట్టు అమ్మవారు నాయందు చిన్న సత్వగుణం ఉన్నప్పుడు దాన్ని అడ్డు పెట్టి నన్ను తీసుకెళ్ళవయ్యా. అప్పుడు మిగిలినటువంటి ఆసురీ లక్షణములు కొంచెం అణిగి ఉంటాయిగా. ఏ పురాణం వింటున్నప్పుడో ఏ గుళ్ళో ఉంటున్నప్పుడో భగవంతుడి మీద మనస్సు నిశ్చలంగా ఉంటుంది కదా. అప్పుడు రజోగుణ తమోగుణ ప్రకోపం తక్కువగా ఉంటుంది కదా. అప్పుడు నన్ను అమాంతం తీసుకెళ్ళిపో అని తల్లి ఆ శరణాగతిలో ఈశ్వరుణ్ణి తొందరగా చేరుకోవాలన్న తాపత్రయంలో తనకి ఉండిపోయిన చిన్న మంచితనం ఏదో దాన్ని అడ్డుపెట్టి దానితో తీసుకెళ్లమని ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి విజ్ఞాపన చేసుకుంటోంది. నిన్న మీకు చెప్పాను